మమ్మలతిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్య ధ్యానములోకి వస్తుండగా ఎన్నిక లేని వాడిని నీ దైవదాస్తుడి గల్లపడుండగా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరమిచ్చేవాడిగానే దేవా నన్ను నిలబెట్టుకోమని దేవవాక్యముతో నాతో మాతో మాట్లాడి మమ్మలందరినీ దేవా బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. పిల్ల కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మరి దేవుడు ఇచ్చిన మాటలో నుంచి కొన్ని మాటలు మీ ముందుంచాలని ఆశ కలిగినాను. యేసు ప్రభు వారి 33 సంవత్సరాల జీవితము, 3.5 సంవత్సరాల పరిచర్య కాలములో ప్రభువు పిల్లల మరి ఏ బోధ చేసినా కూడా మరి ఆయన పిల్లల మరి పరలోక రాజ్యమును గురించి ఆయన రిగార్డింగ్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యానికి లింక్ చేస్తూ చెప్పినట్టుగా చూస్తాం. ఇప్పుడు దేవుని వాక్యంలో కొన్ని ప్లెయిన్ టీచింగ్స్ ఉన్నాయి. అందులో బహుశా మరి శిష్యులతో మాట్లాడుతున్న విషయాలు ఉన్నాయి. ఎందుకంటే దీని పై భాగంలో చూసినప్పుడు శిష్యులకు మరి ప్రేయింగ్ వితౌట్ సీజింగ్ అంటాడు. మరి ఎలా ప్రార్థన చేయాలి, విసుకక విడిచిపెట్టక ప్రార్థన చేయాలని ఒక విధవరాళ్ళ గురించి ముందు పెట్టి ప్రభువు చెప్పినట్టుగా చూస్తాం. బహుశా దానికి కంటిన్యూషన్ అనుకుందాం. దాని కంటిన్యూషన్ మేబీ శిష్యులతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఇందులో మరి పరలోక రాజ్యం లింక్ లేదు. కానీ ప్రేయర్ ఎలా చేయాలి, ప్రేయర్లో ఎలా ఉండాలి, ఎలా తగ్గించుకోవాలి, ప్రేయర్లో నిజంగా చాలాసార్లు ప్రేయర్ చేసేటప్పుడు మనం హెచ్చించుకునే అలవాటు ఉంటే హెచ్చించుకునే అలవాటు ఉండకూడదన్న విషయాలు నేర్పిస్తున్నట్టుగా చూస్తాం. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ప్రభు యొక్క మరి ఉపమానంలో ప్రభు ఏం చెప్పాడో అందులో చూద్దాం. మొట్టమొదటిగా 9వ వచనం చూస్తే కనుక ఇక్కడ 9వ వచనం ఒకసారి చదువుకుందాం. ఒక మాట చూద్దాం పిల్లలు. తామే నీతిమంతులు అనుకొని తాము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఉపమానం. పిల్లరా, ప్రార్థన చేయవారి గురించి కాదు, ప్రార్థన చేయని నుంచి ప్రయోగవారి కూడా కాదు, ప్రార్థన చేసేవారి కొరకు, ప్రార్థించే వారితోనే మాట్లాడుతున్న మాట. ఆ ప్రార్థన కూడా ఎలా ప్రార్థించేవారు, తాము నీతిమంతులు అనుకొని ప్రార్థన. ఈ ప్రార్థన విషయంలో చూస్తున్నప్పుడు ప్రార్థన చేసే ముందే వారు డిసైడ్ అయిపోయారంట పిల్లరా, మేము నీతిమంతులము అని. ఆల్రెడీ నీతిమంతులుగా వాళ్ళు తాము తీర్పు తీర్చుకున్నారు. అంతేకాకుండా వారు ఇంకో ప్రాబ్లం ఏముందంటే వారు నీతిమంతులు అవడంలో ప్రాబ్లమే లేదు దేవునికి, కానీ ఇతరుల్ని తృణీకరిస్తారు. దే ఆర్ నాట్ రైచియస్. ఇఫ్ యు ఆర్ రైచియస్ ఇట్స్ ఫైన్, దేవునికి ఏం ప్రాబ్లం. గాడ్ హ్యాస్ నో ప్రాబ్లం విత్ యువర్ రైచియస్నెస్. ఇప్పుడు నువ్వు నీతిమంతుని కాబట్టి ధర్మశాస్త్రం అంతా చక్కగా పాటిస్తే ధర్మశాస్త్రం పాటించేవాడు దానివల్ల నీతిమంతుడు అవుతాడు. కానీ నీతిమంతుడు అయితే ప్రాబ్లం. కానీ దేవుని కూడా ప్రాబ్లం ఏంటంటే యేసు ప్రభువు అంటే వారికి వారు నీతిమంతులు అనుకోవడం కాదు, కానీ వేరే వారిని చులకనగా చూడడం మొదలు పెట్టేశారు. వీళ్ళకి నీతి లేదు అనుకునే వారితో ప్రభు ఒక ఉపమానం చెప్తున్నాడు. ఏంటో ఉపమానం అంటే, దేవాలయముకు 2 వ్యక్తులు వెళ్ళారంటాడు. ఒక దేవుని వాక్యం చేసినప్పుడు యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, దేవాలయముకు 2 వ్యక్తికి వెళ్ళారు. 2లో ఒకడు పరిసయ్యుడు అంటాడు. బోధించేవాడు, ధర్మశాస్త్రము బాగా తెలిసినవాడు, ధర్మశాస్త్ర పండితుడు అనుకోవచ్చు. ఒక రకంగా ఆ పరిశీలన వెళ్తున్నాడు చూస్తాము. ఆ పరిశీలనతో పాటు ఇంకొక ఆయన కలిసి వెళ్తున్నారు. ఇద్దరు కలిసి వెళ్తున్నారు. మేబీ అది కోఇన్సిడెంట్గా జరిగింది. ఇద్దరు కలిసి ఏకీభించి పోలేదు, కానీ ఇద్దరు అట్ ఎ టైం పోతున్నట్టున్నారు. అంటే కలిసి వెళ్తే ఆయన గురించి ఇంత చులకనగా ఈయన మాట్లాడు కాబట్టి మేబీ ఆయన వెళ్ళే టైంకి ఈయన కూడా వెళ్ళాడేమో. ఆ టైంలో ఇంకో సుంకరి కూడా వెళ్ళేట్టుగా చూస్తాం. దేవుని వాక్యం మనం చూసినప్పుడు ఆ ట్యాక్స్ కలెక్టర్ వెళ్ళాడు. జనరల్గా ఎలా ఉంటుందమ్మా, అసలే పరిశీలు స్వనీతి పరులు, ఇంకా పాపాత్ముడు ఎంబడి ఉన్నప్పుడు నీతి కొంచెం చెటాకు పెరుగుతుంది కదా. అవునా కాదా కదా, కొంచెం లెవెల్ రేస్ అయిపోతుంది కదా. అవునా కాదా, జనరల్గా జరుగుద్ది కదా. ఒకసారి మనకంటే నిజం కొంచెం తక్కువ కూడా కనబడి అనుకో, ఇంకా మనం ఎక్కువ కనబడతాం. మనము ఒక స్థాయి పెరిగిపోతుంది. అందుకే ఇక్కడ చూసిన పరిశీలన ప్రార్థనలో ఆ స్థాయి కనబడుతుంది. ప్రార్థన చేస్తున్నప్పుడు 2 వెళ్ళారు, దేవాలయంలోకి వెళ్ళారు. అక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనలో చూస్తున్నప్పుడు పరిశీలన ప్రార్థన చేస్తున్నాడు. దేవానికి స్తోత్రములు అంటాడు. ఎందుకు స్తోత్రం చెప్తున్నాడమ్మా, దేవునికి ఎందుకు స్తోత్రం చెప్తున్నాడు? ఎందుకంటే నేను ఇతరుల వలె కాదు అంటాడు. ఐఎమ్ నాట్ లైక్, ఏమంటాడు, ఇతరుల వలె కాక ఏమంటాడు, ఇతరుల వల్ల ఎవరు అని అంటాడమ్మా, ఏమేమి చెప్తున్నాడు?
ఇతర మనుషుల వలనైనను సుంకరి కాదు అమ్మ, దొంగల వలెను, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారు, నేను దొంగతనం చేసేటని గాను, నేను ఎలా పడితే అలా జీవించటని గాను, నేను చూసినప్పుడు వ్యభిచారం చేసేటని గాను, దేవుని వాక్యపాలన చేసినప్పుడు నేను అలాంటి వాడిని కానందుకు నీకు స్తోత్రము దేవా. అంతేకాకుండా నేను ఇలాంటి వాడిని కాను కానీ ఎలాంటి వాడిని చెప్తున్నాడు. దేవునికి ఒక చక్కని రిపోర్ట్ ఇస్తున్నాడు. ఐఎమ్ నాట్ లైక్ దిస్, ఐఎమ్ లైక్ దిస్. ఫస్ట్ వాట్ ఐఎమ్ నాట్ చెప్తే ఏమంటాడు, ఫస్ట్ నేను ఏమీ లేనే ఉన్నాను. ఒకటేది, నేను దొంగను కాను, అన్యాయం చేసేటని కాను, వ్యభిచారిని గాను కానందుకు నీకు స్తోత్రము. కానీ తర్వాత ఏమంటుండు, ఇతరుల మనుషులమైనను ఈ సుంకరి పక్కన కూడా ఉన్నాడు, వీడి వల్ల కూడా కాదు, ఈ సుంకర్లా కూడా కాదంటాడు. ఐఎమ్ నాట్ లైక్ దిస్ ట్యాక్స్ కలెక్టర్. ఉండనందుకు నీకు స్తోత్రం, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అక్కడ ఇంకా తర్వాత ఆయన చేసేది చెప్తాడు. ఏం చెప్తున్నామా, వారమునకు 2 మార్లు ఉపవాసము చేసి స్పిరిచువల్ లైఫ్కి వచ్చేసాడు. ఫాస్టింగ్, దట్ ఐఎమ్ రైచియస్. వై ఐఎమ్ రైచియస్? బికాస్ ఐఎమ్ నాట్ లైక్ దిస్ కదా. నేను ఇలాగ లేనందుకు నేను నీతిమంతుని. రెండోది, మై స్పిరిచువల్ లైఫ్, దట్ ఐ ఫాస్ట్ ట్వైస్ ఎట్ వీక్. వారమునకు 2 సార్లు ఉపవాసం ఉంటా. దట్ ఈస్ మై స్పిరిచువల్ లైఫ్. అంతేనా? దట్ ఇస్ మై స్పిరిచువల్ లైఫ్. నేను వారంలో 2 సార్లు ఉపవాసం ఉంటా. ప్రభా అంటే దేవుని తెలియదు, ఉపవాసం అంటే దేవుని సన్నిధిలో చెప్పాలి. మళ్ళీ ఉపవాసం అన్నది అంటాడు. ఇంకేమంటాడు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుతున్నానని తనలో తాను లోపలనే ప్రార్థన, బయటికి ప్రార్థన చేస్తే ఎవరికైనా ఆబ్జెక్షన్ ఉంటుంది అనుకుంటే, ఈ వాస్ ప్రేయింగ్ ఇన్సైడ్. తనలో తానే ప్రార్థన చేస్తూ దేవునికి చెప్పుకున్నాడు. దేవునికి నాకే సంబంధం కాదు, దేవునితో చెప్తున్నాడు. ఆయన ఏమీ లేదో అది చెప్తున్నాడు, ఏమై ఉన్నాడో చెప్తున్నాడు, ఏం చేస్తున్నాడో చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం పిల్లరా. ఆ తర్వాత ఇంకొక ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన పిల్లల సుంకరుడు ఆకాశం వైపు కన్నులు ఎత్తడానికి కూడా ఆయన అర్హుడాన్ని కొట్టలేడు. ఆయన రొమ్ముని కొట్టుకొని, అయ్యా నీ ఆకాశం వైపు నేను కన్నులు ఎత్తి చూడడానికి నేను అర్హుడని కాదు, నేను పాపిని, నన్ను క్షమించమని దేవుని సన్నిధిలో పాపంపై మాపన కొరకు ఆయన గోచాడుతున్నట్టుగా చూస్తాం. ఇక్కడ ఈ స్టోరీ ప్రభు మూసేశాడు. అంటాడు, 2 వ్యక్తులు ఇలా వెళ్ళారయ్యా, 2 వ్యక్తులు ఇలా ప్రార్థన చేశారు. ఈ కడపటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఇంటికి వెళ్ళేటప్పుడు ఏమైందంటామా, వచ్చిన సంగతి దేవుడు ఏం చెప్పట్లేదు. కానీ తర్వాత వచ్చి ఎవడైతే రొమ్ము కొట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తలేని, ధైర్యం లేని ఆ బలహీన స్థితిలో దేవుని సన్నిధిలో గోచాడుతూ క్షమాపణ, దోస్ హూ ఇస్ కన్ఫెసింగ్, అతనికి వచ్చి అంటాడు, ఇతడు నీతిమంతుడిగా ఇంటికి తిరిగి వెళ్ళాడు. హల్లెలూయా. ఈరోజు శరీరం మనందరూ కూడా నీతిమంతులు గల దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. హల్లెలూయా. చెప్పులందరూ వెళ్తారు, చెప్పిన వాళ్ళకి నేను గ్యారంటీ అన్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రంలా నీతిమంతుడు అయ్యి వెళ్ళాడు అంటాడు. ఆ తర్వాత దేవుడు క్లోజింగ్లో ఇస్తుంటాడు, ఎవరు తను తాను హెచ్చించుకుంటారో వాడు తగ్గింపబడతాడు, ఎవరు తగ్గింపబడతారో వారు హెచ్చింపబడతారు. పిల్లలు ఈరోజు ఈ వాక్య భాగం అంతట్లో కూడా ఐ వాంట్ టు టేక్ వన్ థింగ్ పిల్లలు, ఈ ప్రార్థన అంతట్లో కూడా ఇవన్నిట్లో గురించి మనందరికీ తెలిసిన విషయాలు చాలాసార్లు ఒక మాట నన్ను ప్రభావితం చేసింది. యేసే నాతో ఈరోజు మరి మధ్యాహ్న సమయంలో ప్రభు మాట్లాడిన మాట ఒకసారి చూద్దాం పిల్ల. 12వ వచనం ఒకసారి చూద్దాం పిల్ల. వారమునకు 2 మార్లు ఉపవాసము చేసేదను, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను. దేవుని స్తోత్రం. అక్కడ ఆగుదాంలా. ఈరోజు ఈ 12వ వచనం మాత్రమే ధ్యానించాలని ఆశ కలిగిన నేను మొట్టమొదటిగా చూసినప్పుడు అందులో 2 భాగాలుగా దేర్ ఆర్ 2 థింగ్స్ ఉంది. వన్ థింగ్ ఐ ఫాస్ట్ ట్వైస్ ఎ వీక్. ఒకటి విషయం ఆయన ఆత్మీయ జీవితాన్ని చెప్తాడు. 2 మార్లు వారానికి ఉపవాసం, అందులో కూడా నేను పోను. ఐ టేక్ ఓన్లీ ది సెకండ్ థింగ్, దట్ నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుతున్న, ఐ గివ్ ఆల్ ఆఫ్ మై టైట్స్ అంటాడు. దీని గురించి నేనేం దశమ భాగాలు మేము అన్నట్లేదు. దశమ భాగం గురించి దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇక్కడ దేవుని వాక్య భాగంలో ఈ యొక్క పరిచయుడు ఏమన్నాడో, దేవుని సన్నిధిలో కలిగి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడికి ఎందుకు అంగీకారం లేదన్న వాడిని చూసేటప్పుడు ఇక్కడ ఆయన ఒక మాట అంటున్నాడు. ఆయన 10వ వంతుని గురించి మాట్లాడుతున్నప్పుడు ఐ గివ్ ఆల్ మై టైత్ అంటున్నాడు. చాలా సంతోషం, మంచిది.
నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఎందుకంటే పరిశీలన గురించి మాట్లాడినప్పుడు ఆ చెప్పుకుంటూ పోతుంటారు, వాళ్ళు పుదీనాలో జీలకర్రలో కూడా దశమ భాగం తీసేవారు. దేవుని వాక్య భాగంలో చిన్నప్పుడు వాళ్ళు ఎంత పర్టికులర్ అంటే ఈవెన్ ద టేక్ ది టైత్, ఆ చిలకరలో ఆ తాలింపు వేసే వాటిలో కూడా వారు దశమ భాగం తీశారంటే దేవునికి దశమ భాగం తీసి కానీ వారు చేరంత నిష్ఠగా ఉండేవారు. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఇక్కడ దేవుని వాక్య భాగంలో అందులోకి నేను కూడా ప్రభు తర్వాత ఎలా విమర్శిస్తారో వాళ్ళని అందులోకి వెళ్ళగానే 10వ భాగం నిజంగా దేవుడు మనల్ని టై తీయమన్నాడ. ఇక్కడంటే ఐ గివ్ మై టైత్ అంటాడు, ఐ గివ్ మై టైత్ అంటాడు. నాకు కలిగిన దాంట్లో అందులో నేను 10వ భాగం చెల్లిస్తున్నాను, ఐ గివ్ మై టైత్ అంటాడు, ఐ గివ్ మై టైత్ అంటాడు. కానీ నిజంగా దేవుడు దశమ భాగం ఇవ్వమన్నాడా ఇవ్వమనలేదా? అంత సైలెంట్గా ఉన్నారు ఏందమ్మా? ఒక మాట చెప్పాలి, దేవుడు దశమ భాగము ఇవ్వమన్నాడా లేదా? నువ్వు 1000 రూపాయలు సంపాదిస్తే 100 రూపాయలు దేవుడు ఇవ్వమన్నాడా లేదా? ఎంతమంది ఇవ్వమన్నాడు? అన్న చేతులు లేకుండా. దేవునికి స్తోత్రం. అందరు చేతులు లేదు. దశమ భాగం ఇవ్వమంటున్నాడు. బట్ దేవుడు నాకు ఇచ్చిన తలంపు ఒకటి ఏంటంటే దేవుడు దశమ భాగము ఇవ్వమనలేదు. మీరు అడగచ్చు, దేవుడు ఏంటండి దశమ భాగం మనం చెల్లించాలి కదా, దశమ భాగం ఇవ్వాలి కదా, దశమ భాగం ఇవ్వము కదా దేవుని వాక్య భాగంలో, మరి మీరేంటి దశమ భాగము ఇవ్వద్దంటారు? ఇవ్వద్దని లేదు, ఇవ్వాలా అన్నాడు అంటే లేదన్నాడు అంటున్నాను నేను. మీరు ఇవ్వాలంటారు, నేను లేదంటున్నాడు. ఇవ్వాలి, దశమ భాగం మనం ఇవ్వాలి. కానీ దేవుడు ఇవ్వమన్నాడా అంటే ఇవ్వమన్నాడు అనడానికి లేదు పిల్లరా. నేను అదే రీజన్ చెప్తాను పిల్లలు. దేవుడు అందుకే ఈరోజు మధ్యాహ్న సమయంలో నా మైండ్ ఆఫ్ అయిపోయింది. రేపు గాడ్ టైత్ల గురించి ఎన్నో వాక్యాలు విన్నాము. దశమ భాగం ఇవ్వాలని చెప్తారు పాస్టర్లకు. మాకు అలవాటు అది, దశమ భాగం తీస్తారండి, దశమ భాగం మాట్లాడతాము. కానీ దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఇక్కడ ఈ మాట మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు వారికి బహు అభ్యంతరకరమైన విషయం ఏంటంటే ఆయన దశమ భాగం నేను చెల్లిస్తున్నప్పుడు ఇట్ వాస్ వెరీ అఫెన్సివ్ టు గాడ్. దేవునికి అది చాలా అభ్యంతరకరంగా ఉంది. ఆ మాట దేవుడు నాకు రివ్యూ చేస్తున్నది మీ మాటకి తెలియచేయాలని పాస్టర్ దేవుని వాక్య భాగంలో డస్ గాడ్ ఆస్క్ ఫర్ టైత్. ఒక విషయాన్ని చూపించాను నా శిఖలు. ఒకసారి నిర్గమకాండంలోకి వెళ్దాం పిల్లలు. నిజంగా దేవుడు అడిగాడా ఒక విషయాన్ని మీకు చూపించాను నా శిఖలు. నిర్గమకాండము 23వ అధ్యాయము 19వ వచనంలో దేవుడు కొన్ని విషయాలు చెప్తాడు పిల్ల. దేవుడు ఆయనకి ఇచ్చే విషయంలో, ఆయనకు మీరు ఇచ్చే విషయంలో దేవుడు చెప్తున్న మాట ఏంటో చూద్దాం. ఒకసారి చూద్దాం. 23వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. మీ భూమి ప్రథమ ఫలమును మొదటి వాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలెను అంటుంది. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఒక విషయం ఇది చూద్దాం. మళ్ళీ లేవికాండంలోకి వెళ్దాం. లేవికాండంలో 4వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. అతను 23వ వచనం చూద్దాం పిల్లరా. దేవుని వాక్యం మీకు డిఫరెన్స్ చెప్తాను. నిజంగా దేవుడు అడిగాడా లేదా ఒకసారి చూద్దాం. లేవికాండంలో చూసినప్పుడు పాప పరిహార విషయంలో దేవుడు అడుగుతున్న విషయం చూద్దాం. ఒకసారి చూద్దాం. 4వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూద్దాం. వారు నా ఆజ్ఞకు విరోధముగా చేసిన ఆ పాపము సమాజం గురించి కమ్యూనిటీ ఆ సమాజం ఎప్పుడైతే వారి పాపం వారు తెలుసుకుంటారో, తమకు తెలియబడినప్పుడు సంఘము పాప పరిహార్థ బలిగా ఒక కోడదూడను అర్పించి ప్రత్యక్ష గుడారముని యొద్ద ద్వారమునకు దానిని తీసుకొని రావాలి. కిందకు వద్దాంలా. ఇదేమో సమాజం చెప్తాడు. 23వ వచనం చూద్దాం. ఒకసారి చూద్దాం. 23వ వచనం చూద్దాం. ఏమంటాడు? అతడు ఏ పాపం, సింగిల్ మ్యాన్ ఒకటేమో కమ్యూనిటీ గురించి మాట్లాడుతుండు, సమాజం గురించి సంఘముల గురించి మాట్లాడుతూ, రెండోదిగా చూసినప్పుడు ఇండివిజువల్గా మాట్లాడుతాడు. అతడు ఏ పాపము చేసి పాపి ఆయను, అది తనకు తెలియబడిన ఎడల అతడు నిర్దోషమైన మగ మేక పిల్లను అర్పణముగా తీసుకొని వచ్చి చాలేనా ఏమంటుండు?
ఇప్పుడు 3 వాక్యాలు నీకు చదివించాను. దేవుడు ఇక్కడ పనుల గురించి మాట్లాడతాడు. ఒకటి ఫస్ట్ ఫ్రూట్ గురించి మాట్లాడతాడు, ఒకటి సాక్రిఫైస్ గురించి మాట్లాడతాడు. ఇక్కడ దేవుడు వాక్య భావంలో చూసినప్పుడు ఎక్కడ కూడా దేవుడు ఇచ్చియమన్నట్టుగా అడగలేదు, కానీ ఏమంటాడు దేవుడు తెమ్మన్నట్టుగా చూస్తాము. హల్లెలూయా. గాడ్ సేస్ బ్రింగ్. అవునా కాదమ్మా? దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు అది ప్రథమ ఫలం విషయంలో కానీ ఆ దశమ భాగం విషయంలో చాలా రెఫరెన్స్లో ప్రతి గొర్రెపిల్ల ప్రతి అర్పణ కూడా దేవుడు అడిగినప్పుడు దేవుడు ఏమనంటే దేవుని మందిరమునకు దాన్ని తీసుకురమ్మన్నాడు, కానీ ఇవ్వమన్నాడు. మనుషులు ఇవ్వాలని లేదు. గాడ్ డి నాట్ హాస్ టు గివ్ us. There is a difference between giving and bringing. అవునా అమ్మా? అర్థమవుతుందా అమ్మా? ఇవ్వడం వేరు, తీసుకురావడం వేరు. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. దేవుని వాక్యమాలను చూసినప్పుడు ఇక్కడ ఎక్కడ కూడా మీరు 3 ఇచ్చారు, కావాలంటే మీరు పోయి బ్రింగ్ అని కొట్టండి, ఆ సర్చ్లో కొట్టండి. 100 వస్తే దేవుడు తీసుకుని దేవుడు ఏమైంది? దేవుడు ప్రతిదీ కూడా తీసుకుని రమ్మన్నాడు. దేవుని మందిరంగా తీసుకురమ్మన్నాడు, కానీ దేవుడు అనేది నాకు ఇయ్యమని అడగలేదు. గాడ్ డిడ్ నాట్ ఆస్క్ గివ్ మీ. గాడ్ సెడ్ బ్రింగ్. గివ్ అని దేవుడు అడిగితే దేవుడు అడుక్కున్నట్టయితుంది. దెన్ గాడ్ సేస్ బ్రింగ్ అంటే ఇట్స్ ఎ కమాండ్మెంట్. దేవుని సన్నిధిలోకి తెచ్చేది అది ఆయన అడుక్కోవడం కాదు, కానీ అది ఆయన ఆజ్ఞయున్నది. హల్లెలూయా. దేవుని ఆజ్ఞ. దశమభాగం తేవాలంటే తేవాలి, ఇయ్యాలంటే ఇయ్యొద్దు, తేవాలి. దశమ భాగము దేవుని సన్నిధిలోకి తీసుకురావాలి, దేవుని సన్నిధిలోకి తీసుకురావాలి. ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు బ్రింగ్ ఇన్ టు ది టెంపుల్. ఇట్ ఈస్ నాట్ గివింగ్. నేనేమన్నాడమ్మా? ఐ గివ్ మై టైత్. He said, I am giving. God said, who are you to give me? నాకు ఇవ్వడానికి దేవునికి అభ్యంతరకరమైనట్టు ఏదంటే నువ్వు నాకు ఇవ్వడం ఏంది? చాలాసార్లు ఏమంటే దేవునికి ఏదో ఇచ్చేసావు, ఏమి ఇస్తావు దేవునికి? కాయస్సయ్యా, నీ కొరకు శిలువలో తన ప్రాణమును ఇచ్చాడు, ఆయన రక్తమును ఇచ్చాడు, తన ప్రియ కుమారుని తండ్రి ఆయన బలిగా అర్పించాడు, నీకు రక్షణ ఇచ్చాడు, నీకు జీవమునిచ్చాడు. నేను జీవమును సమృద్ధి గల జీవమును ఇచ్చేట ఆ యేసయ్యకు నువ్వేమి ఇవ్వగలుగుతావు? అందుకే దేవుడు అంటాడు, when you get something, bring into the temple. Don't say that I am giving something to God. You cannot give anything to God because He doesn't need anything of yours. దేవుని మాట పిల్లలు మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఈ ప్రార్థనలో చేస్తున్న ఆ ప్రార్థనతో ఆ ఒక్క మాట మీదే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మధ్యాహ్నం మాట్లాడు, ఐ లాస్ట్ మై మైండ్. దేవుడు అంటాడు, గాడ్ సెడ్ బ్రింగ్ మీ, డోంట్ గివ్ మీ, బ్రింగ్ మీ. బ్రింగింగ్. దేవుడు ఎక్కడ కూడా దశమ భాగమును మీకు కావాలంటే ద్వితీయోపదేశకాండం 14 కింద పోతుంటే కదా అంటే ఏమంటాడు, లేవీయులు అలక్ష్యం కాకుండాన్నట్లు వారి యొక్క క్షేమం కొరకు, ఎందుకంటే వారికి స్వాస్థ్యం లేదు కాబట్టి వారిని చూసుకోవడానికి కావాలి కాబట్టి మీ దశమ భాగములన్నీ కూడా మందిరంలోకి తీసుకురామంటాడు. గాడ్ సెడ్ యు బ్రింగ్ దెమ్. ఆ తర్వాత చదివిస్తాను సెకండ్ పార్ట్లో వచ్చినప్పుడు దాని సారాంశం ఎందుకు తెమ్మనన్న సంగతి విషయంలో. ఈరోజు నిజంగా చాలాసార్లు ఈ రోజుల్లో మనం చాలాసార్లు కూడా దేవునికి ఇచ్చారు, దేవునికి ఏంది ఇచ్చేది? దేవుని దగ్గరికి తీసుకొచ్చా. ఆ డిఫరెన్స్ ఏంటో లాస్ట్లో చెప్తాను మీకు, ఇవ్వడంలో తీసుకోవడంలో. దేవుడు నాకు ఇచ్చిన రివీల్ చేసిన మినిస్ట్రీ రెండుగా చెప్పినప్పుడు నిజంగా ఇది మొదటి నుంచి ఇలా లేదు, ఇలా మార్చబడదు. మనుషులు ఎలా అయిపోయారంటే స్వనీతి ఎలా తీసుకున్నారు, నేను దేవునికి ఏదో ఇస్తున్నాన్న స్థితికి తీసుకొచ్చేసాను. దేవునికి నేను ఏదో తీసుకొని ఇస్తున్నానన్న స్థితిలోకి తీసుకొచ్చేసాం. కానీ ఆది మానవుడు దేవుడి దగ్గర తీసుకొచ్చినప్పుడు ఇలాంటి లేదమ్మా. ఇద్దరు వ్యక్తులు చూపిస్తాను నిజంగా. ఒక ఆయన చాలా మనుష్యుడు, ఒక ఆయన అంత మనుష్యుడు కాదు, నరహంతకుడు. ఇద్దరు వ్యక్తులను చూపిస్తాను. వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం. ఆదిలో పిల్లల దేవుని సన్నిధిలోకి వచ్చేటప్పుడు, దేవునికి అర్పణ చేసేటప్పుడు ఏం చేశారో చూద్దాం. ఒకసారి ఆది కాండంలోకి వెళ్దాం. ఆది కాండం 4వ అధ్యాయము 3-4 వచనాలు కనబడతాయి. 3లో ఒక ఆయన కనబడతాడు, 4లో ఒక ఆయన కనబడతాడు. చూద్దాం, మనందరూ తెలిసిన విషయమే. 4వ అధ్యాయం 3-4 వచనాలు చూద్దాం. కొంతకాలమైన తర్వాత కయ్యేను
పిల్లల కయ్యేను నరహంతకుడు కయ్యేను పొలము పంటలో యెహోవాకు అర్పణగా ఇచ్చను కాదు తెచ్చను. హల్లెలూయా. He did not give, he brought. Even though he was a murderer, he brought the offering to God. తమ్ముని చంపిన వాడు పనికి మాలాడే ఉండొచ్చు, కానీ దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు దేవునికి అర్పణ తీసుకొచ్చిన అర్పణ తెచ్చినాడు. ఇచ్చినాడు కాదు, తెచ్చినాడు. ఇప్పుడు చెప్పండి, మా దేవునికి అర్పణ ఇస్తామా తెస్తామా? హల్లెలూయా. నేను కరెక్టే కదా? మనం దేవునికి ఇవ్వడం. కింద చూద్దాం పిల్లరా, కింద వచ్చిన చూద్దాం. 4వ వచనం ఇంకా బ్యూటిఫుల్ ఉంటుంది. చూడండి కింద వచ్చిన చూద్దాం పిల్లరా. కింద ఏబేలు ఏం చేస్తున్నాడు చూద్దాం. తీయడమ్మా, చదవండి అమ్మా, తీసినవా చదవండి. ఏబేలు కూడా కయ్యనే కాదు, ఈవెన్ ఏబేలు కూడా తన మందలో తొలుచులో పుట్టిన ఫస్ట్ వాటిలో ది బెస్ట్, ఫస్ట్ అండ్ ది బెస్ట్. ఏమంటుండు? క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. హల్లెలూయా. దేవుని సన్నిధిలోకి ఇయ్యడానికి రాలేదు, తీసుకొని వచ్చాడు. ఎందుకంటే కలిగినంత కూడా దేవుని వల్ల కలిగింది. ఈరోజు కలిగింది ఏది కూడా మన వల్ల కాదు, కానీ దేవుడే ఇచ్చాడు. కాబట్టి అందులో నుంచి కొంచెం తీసుకొస్తారు. వీఆర్ గివింగ్, వీఆర్ నాట్ గివింగ్, వీఆర్ బ్రింగింగ్. తెచ్చును అంటాడు. దేవుని వాక్య భావంలో చూసినప్పుడు ఈ మాట నిజంగా దేవుడు నిజంగా మధ్యాహ్న సమయంలో మాట్లాడుతున్నప్పుడు నిజంగా కొన్నిసార్లు నాకు చాలా అనిపించింది. నిజంగా గాడ్ సేస్ బ్రింగ్, గాడ్ సెడ్ బ్రింగ్, ఇట్ డి నాట్ సే గివ్. చాలాసార్లు మనకు ఈ తేవడానికి ఇవ్వడానికి అర్థం తెల్లలేని స్థితిలో ఉండిపోతున్నాం ఈరోజు. చాలాసార్లు ఈ కన్ఫ్యూజన్లో ఉంటున్నాం. ఎక్కడ కూడా నేను నిజంగా ఈ వాక్యం వదిలినప్పుడు జస్ట్ రీసెర్చ్, నిజంగా కొన్నిసార్లు వాక్యం నిజంగా దేవుడు నిజంగా అడిగాడంటే, దేవుడు రివీల్ చేసినప్పుడు అయితే నిజంగా నా దేవు అని చెప్పి జస్ట్ అలా వెళ్ళి బైబిల్ అంతా తీసుకొని కేజీవి తీసుకుంటూ ఎనర్జీ తీసుకుంటూ అలా చూస్తున్నాను. నిజంగా డిడ్ గాడ్ సే గివ్ ఆర్ బ్రింగ్? అండ్ ప్రతి చోట కూడా బ్రింగ్. దేవుడు తెమ్మన్నాడు, కానీ ఇమ్మనలేదమ్మా. దేవునికి ఏం అవసరమో మనకిచ్చింది. దేవునికి ఏం అవసరం, నువ్వు ఇచ్చేది ఏం అవసరం, ఆయనకి ఏం చేస్తుంది చెప్పండి. ఆఫరింగ్ చేసేది మాట అయ్యగారు అంటే చర్చ్ యూస్ అవుతుంది, కానీ ఇట్స్ ఆఫ్ నో యూస్ ఫర్ గాడ్. బట్ ఇట్ ఈస్ అవర్, బికాజ్ ఇట్ ఈస్ గాడ్స్ కమాండ్మెంట్. కాబట్టి దేవుని సన్నిధిలోకి మనము తేవలసిన వారమే అంటున్నాం. ఎందుకన్న విషయాలను గురించి నేను మీకు వివరిస్తాను. కొన్ని విషయాలు డిఫరెన్స్ ఏముంది దాంట్లో మీకు చెప్పేసి నేను ముగించేస్తాను. కొద్దిసేపే తీసుకుంటాను వాక్యం. నేను వాక్య పాంచుడు మొట్టమొదటి ద్వితీయోపదేశ కాండలోకి వెళ్దాం. మీకు చెప్తానన్నా కాబట్టి కారణం చెప్తానన్నాను కూడా. దీంట్లో రెండు విషయాలు ఉన్నాయి. 2 విషయాలు మీకు చెప్తాను. 2 విషయాలు, వాట్ ఈస్ దేర్ ఇన్ ది బ్రింగింగ్, వాట్ ఈస్ దేర్ ఇన్ ది గివింగ్, అది చెప్పి ముగించేస్తాను. సింపుల్గా చెప్తాను. ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము 28-29 వచనాలు చూద్దాం. మీరు చెప్పిన కాన్సెప్ట్ అర్థమైంది. ఇప్పుడు బ్రింగింగ్ ఏముందో, గివింగ్ ఏముందో చూద్దాం పిల్లలు. నీ దేవుడైన యెహోవా నీవు చేయు నీ చేతి పనిని అబ్బా ఎంత మాట ఉంటుందమ్మా. నీ దేవుడైన యెహోవా నీవు చేయు, అమ్మా నీవు చేయు ఆ చేతి పని, నీవు చేయు చేతి పని ఉంటుంది. రైట్, ఓకే. నీ దేవుడైన యెహోవా నీ చేతి పని. చేయి ఉందంటే లేదన్నావు, మళ్ళీ ఉందంటావు. తల్లిని ఇట్లా కన్ఫ్యూజన్ చేస్తావు తల్లి. అందుకే నేను చదివాను, మళ్ళీ విన్నాను కాదు. నీ దేవుడైన యెహోవా, your God is a personal, your God is almighty, your God is someone special అంటాడుగా పౌలు అంటాడు. అందుకే పిల్లరా ఆ ఫిలిప్పీ పత్రికలో పౌలు అంటాడు, ఏమంటాడు? మై గాడ్ విల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్ అంటాడు. హల్లెలూయా. మై గాడ్ విల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్. దట్ ఈస్ మై గాడ్. నా దేవుడికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే నీ ప్రతి అవసరము, ప్రతి కొరతను ఆయన తీర్చగలడు. క్రీస్తు యేసు మహిమాశించబ, క్రీస్తు యేసు ప్రేమాశించబ, ప్రతి అవసరము తీర్చబడును.
హల్లెలూయా. చెప్పినలో తీర్చబడదు, చెప్పినలో గ్యారంటీ లేదు. హల్లెలూయా. అంటే చెప్ప మై గాడ్ ఏమట, నీ దేవుడైన యెహోవా నీవు చేయు లేదన్నారు కదా, నీవు చేయు నీ చేతి పని, నువ్వు చేసే ఆ చేతి పని ఏదో, ఏ పని చేస్తున్నావో ఆ పనిలో ఎవరు వేరే పనులు చేయొచ్చు, కానీ ఇన్ ఎవ్రీ వర్క్స్ అంటాడు అంతటిలో నీవు చేయు చేతి పని అంతటిలో ప్రతి మాట స్పెషల్ అమ్మా. నీ దేవుడు నీవు చేసే నీ చేతి పని అంతటిలో ఏమంట నిన్ను ఆశీర్వదించున్నట్లు. ఇది ఏమంట మూడు ఒకసారి ఆ ఏట నీకు కలిగిన పంటను 10వ వంత ఎంతయు తెచ్చి ఏమంటాడు పిల్లరా, బయటకు తెచ్చి దేవుని మందిరాన్ని తీసుకెళ్ళి అక్కడ లేవీయులకు, అనాథులకు, దిక్కులేని వారికి, వారందరికీ నువ్వు సమకూర్చినప్పుడు ఎప్పుడు దేవుని ఆశీర్వదిస్తాడు. ఇట్స్ యువర్, నువ్వు టైత్ తీసుకోవడం వల్ల నీ టైత్లో, ఇన్ బ్రింగింగ్లో, నువ్వు తేవడంలో నీ దేవుడు ఉంటాడు. ఏముందమ్మా, నువ్వు తేవడంలో ఏముంది, నీ దేవుడు అంటాడు. నువ్వు తీసుకురావడంలో కిందకి నింట ఉన్న వారి కానీ ఆ తర్వాత అంటాడు కదా లేవీలకు అంటాడు, ఎందుకంటే వాళ్ళ స్వాస్థ్యం లేదు కాబట్టి ఆ లేవీలు తినాలంటారు, దిక్కులేని వాళ్ళు అంటారు, విధవరాలు అంటారు, వారందరూ భుజించలాగున వారందరికి ఆహారం ఉండడు, అది మందిరంలో తీసుకురమ్మంటాడు దేవుడు తీసుకురమ్మంటాడు. ఎందుకంటే గాడ్ విల్ బ్లెస్ యూ, ఎందుకంటే నీ బ్రింగింగ్లో నీ బ్లెస్సింగ్స్ ఉంది, నీ బ్రింగింగ్లో నీకు ఆశీర్వాదం ఉంది, నీ బ్రింగింగ్లో దేవుడు ఉన్నాడు. అందుకే దేవుడు తీసుకురమ్మంటాడు. When you bring something, it has God in it. Because God's commandment is in the దేవుని వాక్ అందులో ఉంది, దేవుని ఆజ్ఞ ఉంది. నువ్వు దేవుని సన్నిధిలోకి ఏదైనా తీసుకొస్తున్నప్పుడు అందులో నీ దేవుడు ఉంటాడు, దేవుని మాట ఉంటుంది, దేవుని ఆజ్ఞ ఉంటుంది, దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి, దేవుని సన్నిధి ఉంటుంది, దేవుని యొక్క సమస్తము కలిగి ఉంటాడు. ఇది బ్రింగింగ్లో ఉన్నది. గివింగ్లో ఏముందో తెలుసా అమ్మా? ఒకసారి చూద్దాం, మన వాక్య భాగంలోకి వద్దాం. 12వ వచనంలో చివరి భాగమే చూద్దాం, మొదటి భాగం వదిలేద్దాం, ఉపవాసం ఉండేది వదిలేద్దాం, చివరి భాగంలో చూద్దాం. అందులో ఏముందో చూసి ముగించుకుందాం. ఏముంది? 12th verse 18th chapter 12th verse. ఇప్పుడు అది వద్దమ్మా, వారం వదిలేసి అందులోకి లేదు. అదే 12 సెకండ్ పార్ట్లోకి రా. వారం ఉపవాసం వచ్చి మాట్లాడతలేండి. ఏమంటుండు? నా సంపాదన అంతట్లో 10వ వంతు. చాలమ్మా, ఇక్కడ చూడండి పిల్లలు, బ్రింగింగ్లో దెర్ ఇస్ గాడ్ ఇన్ ఇట్. దేవుని ఆజ్ఞ ఉంది, దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉంది. గివింగ్లో ఏముందమ్మా? మళ్ళా చదువుతా అర్థమైతే ఏముందాడు? ఏమంటుండు? నా సంపాదన నేను నీకు ఇస్తున్నా. నువ్వు ఓడేరా బాబు ఇయ్యడానికి దేవునికి. మై గివింగ్లో ఏముంది? దశంభాగం ఇస్తున్నాడు, ఇస్తే ఏముంటుంది? ఇస్తే నువ్వు ఉంటావు. గివింగ్లో యు ఆర్ దేర్ ఇన్ గివింగ్. బ్రింగింగ్లో నీ దేవుడు ఉంచాడు. ఇట్స్లో నువ్వు ఉంటావు. నా సంపాదన ఈరోజు అంటారు, నా సంపాదన. అరే బాబు, నీ సంపాదన ఎక్కడిది? నువ్వు పొగడానికి దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, నువ్వు బ్రతికుండానికి దేవుడు ఇచ్చాడు, చేసుకోవడానికి శక్తిని ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, సమస్తముని ఇచ్చాడు, ఆ పరిస్థితులు కనుక చేశాడు. అన్ని పరిస్థితులను సంపాదించుకొని నువ్వు తినడానికి ఇస్తే ఆ 10వ భాగము, ఆ 100వ వంతు దేవుడు, అందులో నుంచి దేవుడికి ఇచ్చే 10వ భాగము తీసుకురావడానికి భయపడి నేను ఇస్తున్నాను, నువ్వేమిస్తున్నావు? దేవుడు నీకు ఇస్తే దాంట్లో నువ్వు తెస్తున్నావు, ఇస్తట్లేదు. You are not giving, you are bringing. Don't forget that. దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతుండు. నువ్వేమి ఇచ్చేది లేదండి, ఆయనకు నువ్వేమిస్తావు? తెస్తున్న దేవా, అంతా నీదే ప్రభువా, అందులో నుంచి కొంత తెస్తున్నాడు. కయ్యేనంట కొంత ఏమంటాడు?
ఇంత ఇచ్చావు దేవా, ఇంత తేలేదు, ఇదంతా నీకు ఇయ్యలేడు, ఇదంతా నేను పెట్టుకున్నాను, కొంత నీకు తెచ్చాను, కొంత నీకు తెచ్చాను దేవా. 100% నువ్వు నాకు ఇస్తే ఆ 10వ వంతు నీ మందిరములో నీవు నన్ను ఆశీర్వదించినందుకు నేను తీసుకొచ్చాను. అందులో కూడా నా ఆశీర్వాదమే, అందులో కూడా నా స్వార్థమే, నీకు వచ్చేదేం లేదు ప్రభా. నేను కేవలం తినడం వల్ల ఐఎమ్ గెటింగ్ బ్లెస్సింగ్స్. దేవుడి రోజు నీతో మాట్లాడతాం. ఈరోజు నీ సంగమా, దేవునికి ఇవ్వకండి, దేవునికి తెండి. అది 100, 10, 20 బ్రింగ్ గాడ్, ఐ కెన్ బ్రింగ్ దిస్ మచ్ ఓన్లీ. ఈ కొంతనే దేయగలుగుతాను, ఇంతనే దేవా నాతో అయ్యింది. ఇది నేను నీకు ఇవ్వడం కాదయ్యా, నువ్వు నాకు ఇచ్చిన దాంట్లోంచి నీ సన్నిధికి, నీ యొక్క సన్నిధిలో సన్నిధి ముందుకు వెళ్ళడానికి, నీ యొక్క దేవుని యొక్క పరిచయం ముందుకు వెళ్ళడానికి నేను తెస్తున్నానయ్యా, నేను ఇవ్వట్లేదు. బికాస్ దిస్ ఇస్ నాట్ మై ఎర్నింగ్, దిస్ ఈస్ యోర్ గివింగ్ అండ్ మై బ్రింగింగ్. దేవుని సన్నిధిలో ఈరోజు మనం ఒక దినంతో వెళ్దాం. దేవుని సన్నిధిలోకి వెళ్తున్నప్పుడు అంటాం, గాడ్ ఇట్స్ యోర్ గివింగ్ అండ్ మై బ్రింగింగ్. ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నాడు, మనం ఆయనకి తెస్తున్నాము. అలా వెళ్ళడానికి దేవుడు తన కృపా సహాయాన్ని మనందరికీ అనుగ్రహించాడు. అందరం లేచి నిలిచిన ప్రార్థన, ప్రభు నిర్ప్రవాదన ఆశీర్వాదము సెలకితం. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పరలోక తండ్రి, నీకు వేలాది స్తోత్రం చెల్లిస్తూ, గొప్ప దేవుడు, శక్తిమంతుడు, సృష్టికర్తవు, సర్వాధికారి, నీకు స్తోత్రం. అవును, నేను అనేక మార్లు నీకు ఇస్తున్నాము, నీకేమి ఇస్తాము నైనా. నువ్వు మా కొరకు శిలువలో ప్రాణం ఇచ్చిన దేవుడవు నైనా. క్రీస్తు నైనా నీ వాక్యము సెలవిస్తుంది, నీ కొరకు కుమారుని ప్రాణం అర్పించిన వాడికి ఏదైనా కొదవ చేస్తాడా అని వాక్యం సెలవిస్తుంది. అయినా కానీ నేను అనేక మార్లు నైనా మేము హెచ్చించుకొని, దేవా నీకేదో ఇస్తున్నామని నీకు ఇవ్వట్లేదు నైనా. నీవు మాకు ఇచ్చిన దాంట్లో నుంచే నీ సన్నిధికి తీసుకొస్తున్నాం, అది కూడా మేము ఆశీర్వాదాలు పొందుకోవడానికే తెస్తున్నామని నేర్చుకున్నాం నైనా. విశ్వాసముతోనైనా నీ సన్నిధికి తెచ్చేవారిగా నేను ఉండుటకునైనా, తద్వారా మీరు ఇచ్చే గొప్ప ఆశీర్వాదాలు పొందుకునే వారి ఉండడానికి అట్టి కృపా సహాయం దయచండి. విత్తబడిన వాక్యం అందరి జీవితంలో ఫలప్రదం వాక్యం చేయండి, వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయండి. చేరొచ్చిన ప్రతి ఒక్క బిడ్డను సంఘమును మిడిన ఆశీర్వాదాన్ని పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్.